వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీరును ఖండించిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి. కొత్త పార్టీ ఏర్పాటును విరమించి కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన అరవింద్ రెడ్డి. మంచిర్యాల కార్పొరేషన్ 11వ డివిజన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు. కార్పొరేటర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లక్షట్పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసి కొత్త పార్టీని ఏర్పాటు చేయడం, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకునిపై సీనియర్ నాయకులపై విమర్శలు చేయడం సరికాదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు గడ్డం అరవింద్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుటుంబంలో సభ్యురాలు అయ్యుండి ఎంపీ ఎమ్మెల్సీ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలిగా పదవులు పొందిన తన ప్రవర్తనతో కార్మికుల ప్రజల అభిమానం కోల్పోయి ఆ పదవులను కోల్పోవడం జరిగిందని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా తండ్రిగా కేసీఆర్ కవితను అందరం ఎక్కించడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి కల్వకుంట్ల కవిత తండ్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేయడం, అంతేకాకుండా కుటుంబ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అయిన హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులపై విమర్శలు చేయడం సరికాదని, ఇప్పటికైనా కల్వకుంట్ల కవిత వాస్తవాలను గుర్తించి పార్టీ స్థాపించడం విరమించుకొని కేసీఆర్కు కుటుంబానికి క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆయన మంచిర్యాల నియోజకవర్గ ప్రజల తరపున హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అతి సరోజ, పల్లె భూమేష్, గోగుల రవీందర్ రెడ్డి, సుంకరి రమేష్, తాజ్, ఎడ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. 3-4 నెలల నుంచి ఒక అనవసరమైన సంఘటన. అందరం ఒక కుటుంబంగా లాగా కేసీఆర్ గారి కుటుంబంలో మేము అందరం కూడా 15 ఏళ్ళ నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం. కానీ కవిత గారు ఏదైతే బిహేవియర్ ఉన్నదో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక తండ్రి తిరిగా వారి పిల్లలకు ఇచ్చిన అవకాశాలు వేరే చాలా మంది పిల్లలకు దొరకలేదు. అంత అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ కవిత చేసే వాక్యాలు ఒక ఆడపడిచాయి బిడ్డ అయి తండ్రి గురించి మాట్లాడటం చాలా బాధాకరం. ఇప్పుడు కూడా కవితమ్మని చెప్తున్నాం, ఏదన్నా ఇబ్బంది ఉంటే మీ ఇంట్లో పెద్దలు ఉన్నారు, మీరు ఖచ్చితంగా వారిని సంప్రదించండి, వారి ఇష్యూ ఖతం చేయండి. ఈ విధంగా ఏదైతే మీరు బిహేవ్ చేస్తున్నారో తెలంగాణ సమాజానికి బిడ్డల మీద నమ్మకం పోతుంది ప్రజలకు. ఇంకో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ పార్టీ అనేది ప్రజల సేవ కోసం అన్ని తీర్ల అనుభవించి టీఆర్ఎస్ పార్టీలో మీకు ఎంపీగా అవకాశం ఇచ్చినారు, మళ్ళీ ఎంపీగా మీరు ఓడిపోయినారు. దాని తర్వాత సింగరేణి కార్మికులు మిమ్మల్ని గౌరవ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఆ యూనియన్ కూడా ఓడిపోయింది. మీరు పర్ఫామ్ చేయకుండా అవకాశం ఇచ్చినా కానీ మీరు పర్ఫామ్ చేయకుండా మీ బిహేవియర్తో మీరు ఓడిపోయినారు. దానికి ఇంకో వాళ్ళని బాధ్యత చేయడం చాలా అన్యాయం. పదే పదే హరీష్ని, సంతోష్ని, వీళ్ళందరినీ కూడా ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాం. 15 ఏళ్ళు నేను హరీష్ కానివ్వండి, రామ్ కానివ్వండి, సంతోష్ కానివ్వండి. సంతోష్ అయితే 20 గంటలు తెలంగాణలో ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా కానీ స్పందించి ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 15 ఏళ్ళు ఆ విధంగా పనిచేయడంలో అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఆ మూమెంట్లో నువ్వు ఎక్కడ కూడా కనబడలేదు. ఎందుకంటే నేను కూడా ఒక 12 ఏళ్ళు కుటుంబ సభ్యుని తిరిగా సార్ ఇంట్లో ఉన్నాను. ఏ విధంగానైతే సార్ పిల్లలని సార్ చూసుకున్నారో అందరి తండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు, అన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు.
కానీ మీరు కేసీఆర్ గారి కడుపులో పుట్టడం మీ అదృష్టం. అట్లాంటి అదృష్టాన్ని ఒక తప్పుడు అడ్వైస్తోని ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతున్నారో అది చాలా బాధాకరం. ఎప్పుడైతే మీరు ఢిల్లీలో జైల్లో ఉన్నారో ఎవరు వచ్చినా మీరు ఆదుకుంటేందుకు మీ కుటుంబ సభ్యులే. రేపు కూడా నీ అవసరానికి నువ్వు ఏం చేసినా కన్నా మళ్ళా మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఆదుకుంటారు. దయచేసి ఈ దుకాణం బంద్ చేసుకోండి. ఇక చాలా మంది పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఆ పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ ఏదో కొత్త దుకాణం తెరిచిండ్రు, మాకు దీంట్లో అవకాశం దొరుకుతుందని అందరూ కూడా ఒప్పుతున్నారు. అటు కొందరు ఆ పోయేటోళ్ళని కూడా మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో మీ బిడ్డ మీ గురించి చెడు మాట్లాడితే మీరు ఏం ఫీల్ చేస్తారు? అక్కడికి పోయేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనమందరం ఒక సమాజంలో ఉన్నాం. ఈ సమాజంలో, మన తెలంగాణ సమాజంలో ఆడపడుచులు, మన బిడ్డలు తల్లిదండ్రుల కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ ఈ విధంగా నువ్వైతే ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావో ఇది చాలా బాధాకరం. ఈ సమాజం నేను యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఏదైతే ఊహించుకొని ముందడిపోతున్నావో నువ్వు అట్టర్ ఫ్లాప్ అవుతావు. మళ్ళా నీకు దిక్కు నీ కుటుంబమే. దయచేసి నేను పెద్దన్న తిరిగి చెప్తున్నాను, ఇప్పుడన్నా మీరు సార్ దగ్గరికి వెళ్ళి సార్ కాళ్ళ మీద పడి మాఫీ చెప్పుకొని ఈ పార్టీ వీటి అన్ని బంద్ చేసి మంచి ఇంట్లో ఉండు పిల్లలతో. ఈ విధంగా నువ్వు మాటకు స్టేట్మెంట్ ఇస్తే ఇది కరెక్ట్ కాదు. రామ్ కానీ మీ అన్న తిరిగా ఆయన చేసి అన్నీ చేసినాడు. కేసీఆర్ గారు ఒక తండ్రి బాధ్యతతో నీకు ఎక్కడ హెల్ప్ చేయాలనో అక్కడ హెల్ప్ చేసినాడు. కానీ నువ్వేం చేస్తున్నావు వాళ్ళ ఒకసారి ఆలోచన చెయ్యి. దయచేసి ఈ సమాజం మొత్తం కూడా నీ గురించి చెడు ఆలోచనలు ఉన్నారు. యువ ధైర్యంగా చెప్పడం లేదు. నాకు బాధ ఆగకుండా ఆగుతలేదని మా మిత్రులతో అందరూ ఇట్లా ఉన్నది అంటే డెఫినెట్లీ మీరు ప్రెస్ వాళ్ళని చెప్పండి. నాకు నా ఉన్న బాధ పోతుంది అని చెప్పుకుంటే అని ఇవాళ మా పాత మిత్రులందరూ, ఎందుకంటే ఈ మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో 15 ఏళ్ళు మాతో ఉన్నారు. మా మిత్రులందరూ కూడా అందరూ కూడా ఇదే ఆలోచనలు ఉన్నారు. ఏంది ఈ తమాషా, ఏంది నీకు అందరికన్నా దగ్గర నీ కుటుంబమే ముఖ్యం. ఎవరికైనా కానీ రేపు ఏమైనా కానీ ఈ కుటుంబమే మిమ్మల్ని ఆదుకుంటుంది. మిమ్మల్ని ఎవరైతే ఎక్కిస్తున్నారో వాళ్ళని మళ్ళీ కూడా చూడరు. దయచేసి మీరు ఇప్పుడు కూడా ఆలోచన చేసి సార్ దగ్గరికి వెళ్ళండి. కావాలంటే మేము అందరం వస్తాం, సార్తో కూడా మాట్లాడతాం. ఈ ఇష్యూ అనేది బంద్ చేస్తే చాలా బాగుంటుందని ఆ కవితమ్మ మేము కోరుకుంటున్నాం. మా మంచిర్యాల ప్రజలందరూ కూడా మీరందరూ కూడా బాగుండాలి, మీ కుటుంబం బాగాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందుకోసం ఇప్పుడు స్పాన్సర్ పెట్టినాం. మీరు ఆలోచన చేసి వారం రోజులు డిసిషన్ తీసుకొని ఖచ్చితంగా సార్ దగ్గర వెళ్ళి సార్ దగ్గర క్షమాపణ చెప్పి కాలు మొక్కి దీన్ని అంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్లో గల శ్రీదేవి భూదేవి సహిత అభయాంజనేయ స్వామి వెంకటేశ్వర ఆలయంలో 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల హరికృష్ణ మాట్లాడుతూ హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఉదయం నగర సంకీర్తన ఆంజనేయ స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. వీర హనుమాన్ శ్రీరామచంద్రమూర్తిలపై భక్తిభావం పెంపొందించడానికి నగర సంకీర్తన జరపడం జరిగిందని అన్నారు. పూజలో మరియు మహా అన్నప్రసాద కార్యక్రమానికి భాగస్వాములైన భక్తులు, కాలనీ వాసులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ హనుమాన్ భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు అభయాంజనేయ స్వామి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి 11 డివిజన్లో గల శ్రీ భూదేవి సహిత వెంకటేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో మరి హనుమాన్ స్వాములందరూ కూడా పెద్ద మొత్తంలో మరి ఉదయం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, నగర సంకీర్తన అనంతరం మరి ఆలయం నందు స్వామివారికి అభిషేక కార్యక్రమం అనంతరం హోమా కార్యక్రమం నిర్వహించుకోవడం, అనంతరం కూడా మరి భక్తులందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి ఏర్పాటు చేయడానికి ధన రూపేణ వస్తు రూపేణ మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మరి వారిపై ఉండాలని, ఇలాంటి మరి సేవా కార్యక్రమాల్లో ఇంకా ముందుకు వచ్చి ఇటువంటి దైవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన దైవం దాన్ని ప్రతి ఒక్కరికి మనం తెలియజేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు సహాయ ఎల్లవేళలా అందించాలని మనసారా మరి కోరుకుంటూ, అదేవిధంగా ఏది అభయ ఆంజనేయ స్వామి యొక్క మరి జయంతిని పురస్కరించుకొని మరి మంచాల ఈ ఆలయం నుండి మరి పాదయాత్రగా వెళ్ళి అక్కడ అభయ ఆంజనేయ స్వామి మా 11 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా మాలధనేశ్వరుడు భక్తులందరూ ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, వారు చేస్తున్న ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని కూడా నిన్న స్వామివారికి మరి మొక్కులు చెల్లించుకోవడం, అందులో మన ప్రియతమ నాయకులు మరి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరి సురేఖమ్మ వారు ఎమ్మెల్యే గారి ఆరోగ్యాలు కూడా కుదురపడాలని, వారు ఇంకా రాజకీయాల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకోసం ఆ హనుమాన్ ఆశీస్సులు కూడా మరి ఎమ్మెల్యే గారిపై ఉండాలని, అదేవిధంగా ఈ నియోజక ప్రజలపై ఉండాలని కూడా మనసారా మరి నా కోరుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరి లోపల మరి భక్తి భావన పెంపొందించాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందర విద్యావంతులు కావాలని, మరి విద్యతో పాటు వారికి భక్తి మార్గాన్ని కూడా మరి నేర్చుకోవాలంటే అనునిత్యం మరి మనము గుళ్ళల్లోకి వెళ్ళి మనం ఆ స్వామివారిని దర్శించుకున్నట్టయితే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ మీపై ఉంటాయని కూడా మనస్ఫూర్తిగా మరి ఆ దేవుణ్ణి వేడుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా హనుమాన్ మరి మాలాధరణ స్వాములు, దీన్ని సహకరించిన స్వాములందరికీ కూడా ఆ హనుమాన్ స్వామి ఆశీస్సులు ఎల్లవేళపై వాళ్ళపై ఉండాలని మనసారా మరి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన ఇక్కడ హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో మరియు ఇక్కడ చిన్న 11వ డివిజన్ ప్రజల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ ఈరోజు పొద్దున నగర సంకీర్తన కార్యక్రమం మరియు తదనంతరం అభిషేకం, తదనంతరం హోమం. ఇప్పుడు స్వాములు అందరిచే భిక్ష చేయబడింది ఇక్కడ. కావున దయచేసి అందరూ భిక్ష ఆరగించి స్వాములు అందరూ ఆశీర్వదించి వెళ్ళగలని కోరుతున్నాను. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను లక్షట్పేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెల్లా నాగభూషణం, ఆరిఫ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం లక్షట్పేట విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని వస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఏ ఒక్క రైస్ మిల్లర్ అయినా ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చినట్లు రుజువు చేస్తే తాము పూర్తి బాధ్యత వహిస్తామని సవాల్ విసిరారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల వద్ద కటింగ్ల పేరిట తూకాలలో మోసాలు చేసి రైస్ మిల్లులను దోచుకున్న చరిత్ర దివాకర్ రావు అనుచరులదేనని మండిపడ్డారు. గన్ని బ్యాగుల దోపిడీలో పాల్గొన్న వారే నేడు దివాకర్ రావు పక్కన ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాల వర్షాల కారణంగా ధాన్యం కళ్ళాల్లోనే ఉందని, తడిసిన ప్రతి గింజను ఎమ్మెల్యే దగ్గరుండి కొనుగోలు చేయిస్తారని భరోసా ఇచ్చారు. ఎల్ఎంపల్లి ప్రాజెక్టు నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తప్పుడు ప్రచారాలను మానుకోవాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని డిమాండ్ చేశారు. ఈ పాత్రికేయ సమావేశంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షుడు నలిమెలి రాజు, కాంగ్రెస్ నాయకులు దొంతు నర్సయ్య, పాదం శ్రీనివాస్, రాయలింగు, గోపచిన్న రమేష్, రామ్దేని వెంకటేష్, పెండెం బాపు, సురేష్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మరి వారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు అని ఈ విధంగా మరి మేమంతా ఈరోజు వారిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం వల్లనే మీరు
మీ నిర్వాహకం వల్లనే ఈ నియోజకవర్గం ఈ స్థితిలో ఉంది. దానికి పూర్తి బాధ్యత మీదే కానీ ఇంకా ఎవరి కాదు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీలో నేను కూడా ఎమ్మెల్యేనని, మరి ఇదంతా చేసేది కాంగ్రెస్ పార్టీ అని మీకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎల్లంపల్లిని కట్టింది కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మీరు ఒప్పుకున్నారు, సంతోషం. ఇంకోటి గౌరవ ప్రేమసాగరరావు గారు ఈ రైతులను మోసం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ మోసాన్ని చేసేది అనే ముందు మీరు ఒక్కసారి వెనుకకు ఆలోచించండి. మీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి రైస్ మిల్లర్లు ఎంత దోచుకొని మరి గుమాస్తాలుగా ఉన్న వాళ్ళు కోటీశ్వరులై ఎంతమంది మిల్లులు పెట్టి నడుపుతున్నారో మరి ఇక్కడ ప్రజానికానికి అందరికీ తెలుసు. దానికి పూర్తి బాధ్యత మీరు ఆ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కాదా అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క రైస్ మిల్లరు మరి రైతులను మోసం చేసి రైతులను నటివిరిచి వారి రక్తం దాగి కోట్లు సంపాదించారు. దాంతో పాటుగా ప్రభుత్వం ఏవైతే మరి మిల్లర్లు మనం ప్యాడీ ఇచ్చినట్టయితే మరి రైస్ మనకు రిటర్న్ పెడతారు, వాళ్ళకు లాభం జరిగినట్టు ఉంటుంది, రైస్ మిల్లర్లను ప్రోత్సహించినట్టు ఉంటుందని మరి మీ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో దాన్ని ఆసరాగా తీసుకొని ఒక్కొక్క రైస్ మిల్లర్ కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగదొబ్బి మరి ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కోట్ల డబ్బు సంపాదించుకొని ప్రభుత్వానికి ఎగనామం పెట్టి మరి ఈరోజు ప్రభుత్వం నుంచి వడ్లు కొనే పరిస్థితి లేకుండా చేసింది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి రైస్ మిల్లర్లు, మీ నాయకులు తప్ప దీని బాధ్యులు ఎవరు కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఏ విధంగా మరి రైతులు మోసపడ్డారో మేము కూడా అప్పుడు ధర్నాలు చేయడం, మీరు ఇప్పుడు ఏదో అకాల వర్షం వల్ల మీరు చనిపోతే రోడ్డు మీదకి వచ్చి అనవసరంగా రాద్ధాంతం చేసింది తప్ప అంతకుముందు నెలలు కళ్ళల్లో ఉంటే మరి మేము ఆ కొత్తూరు మీ నాయకుడు ఏదైతే 2 రూపాయలు తీసుకుంటున్నాడో అది ఇదని అలిగేషన్ చేసిన అంటున్నారో వచ్చి మేము అక్కడ కూడా అప్పుడు చెప్పడం జరిగింది. పోయిన మీ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు 44-45 జోకిర్రు. మరి పోయిన వడ్లకు కూడా మరి మిల్లులల్లో మరి 10 క్వింటాలకు క్వింటల్ కటింగ్ పెడతాను, 2 క్వింటాల కటింగ్ పెడతానమని పెట్టినా కూడా మీరు ఒక్క మాట కూడా మాట్లాడని ఉలుకు పలుకుని శాసనసభ్యులు మీరు. మరి ఈరోజు గౌరవ ప్రేమసాగరరావు గారు వచ్చిన తర్వాత వారు గెలిచిన వెంటనే మరి నిర్మల్ చౌరస్తాలోనే మొట్టమొదటిగా వారు చెప్పిన మాట 41 కంటే ఎక్కువ పెట్టినైతే సహించేది లేదు అని చెప్తే మరి సక్రమంగానే నడిచింది. మరి ఈరోజు మళ్ళీ రైస్ మిల్లర్లు కొంతమంది దళారులతో కలిసి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప మా శాసనసభ్యుడికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒక్కసారి గ్రహించండి, రైస్ మిల్లర్లో ఎక్కువ భాగం మీ పార్టీలో మీ వెంట తిరిగిన వాళ్ళే. ఈరోజు మీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా కొందరు మరి రైతుల ముంచి రైతులకు రావాల్సినటువంటి బార్దాని కానీ అమలు కానీ సంతుల డబ్బు తిని కోట్లు సంపాదించి మరి పంది కుక్కలాగా బలిసి రైతులకు ఎగదొబ్బిన వారే ఈరోజు మీ వెంట ఉన్నారని ఒక్కసారి గ్రహించండి. ఆ డబ్బంతా మరి ఈరోజు వారు ఏ విధంగా మీ వెంట తిరిగి చేస్తున్నారో మరి అదే ఏసీబీకి పట్టిస్తానని బెదిరించిందని అంటున్నారు. అది తప్పకుండా ఏ రోజు జరుగుతుంది, అది జరగకుండా ఉండదు. కానీ ఒక రోజు అటు ఇటు కానీ తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి, మీరేం భయపడకండి. కాకపోతే ఇంకోటి చెప్తున్నాం, రైస్ మిల్లర్ల దగ్గర పైసలు తిన్నారంటున్నారు. ఏ ఒక్క రైస్ మిల్లర్ వచ్చి చెప్పినా కూడా మేమందరం దానికి పూర్తి బాధ్యత వహిస్తాము. కానీ మీరు తప్పుడు ఆరోపణలు చేయకండి, అనవసరమైన మాటలు చెప్పకండి. ఈరోజు మాజీ శాసనసభ్యులు ఏదైతే లక్ష్మీపేట ఐబీలో ప్రెస్ మీట్ పెట్టారో మరి అది ఎంతవరకు కరెక్టో మరి వారే నిర్ధారించుకోవాలి. మరి పోయినసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి క్వింటల్కు 10 కిలోలు జోకిన దాఖలు లేవా అని మేము అడుగుతూ ఉన్నాము. మొన్న దురదృష్టవశాత్తు మరి ఎండాకాలంలో ఎవరు కూడా వర్షాలు వస్తాయని అనుకోరు.
మరి విపత్తుకు గురై ఏదైతే కంపల్పల్లిలో కానివ్వండి, కొత్తూరులో కానివ్వండి, మరి ముత్తంపేట వాసి చనిపోవడం జరిగింది. దానికి వాళ్ళ కుటుంబాలకు మేమందరము ప్రగాఢ సంతాపం తెలుపుతూ, ప్రాణాలైతే తీసుకువచ్చుడు కుదరది కానీ మరి ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటారని మా గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు చెప్పడం జరిగింది. మరి మీరు కూడా దీని మీద ఆలోచించాలి. రాజకీయం చేయాలి కానీ ఈ రైతులకు పట్టుకుని రాజకీయం చేయకూడదని మేము మీకు కలుగుతూ ఉన్నాము. ఏదైతే క్వింటల్కు 2 కిలోలు 42 బస్తాకు 42 కిలోలు జోకాలని మీరు చెప్పిండ్రు అని అంటే మరి రైతులు ఎడిపోవాలి. ఒక మాట, రైతులు ఇప్పుడు వాళ్ళు కూడా రైస్ మిల్లుల దగ్గర ఎవరు కావాలంటారు? ఎవరు కావాలంటారు? రైతుల ఇష్టం, రైస్ మిల్లర్ల ఇష్టం. 41 జోకాలని ఇంతకుముందు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. మరి నిన్న ఈ వర్షాకాలంలో మరి తడిసి ముద్దవుతుంది, 3 సార్లు తడిసినా కూడా తీసుకుంటా అని హామీ కూడా ఇచ్చిండ్రు గౌరవనీయులు ప్రేమసాగరరావు గారు. మీరు కూడా ఆలోచించాలి. రైతులను పట్టుకొని రాజకీయం చేయొద్దని దయచేసి మీరు ఆలోచించి మరి రైతులకు అండగా ఉందాం. ఏదైనా సలహాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి. గౌరవనీయులు ప్రేమసాగరరావు గారికి మీరు సలహా ఇవ్వండి. మా సలహా ఇచ్చే అవసరం కూడా లేదు, ఎందుకంటే రైతుల పక్షాన నిలబడి ఉండే మా గౌరవనీయులు ప్రేమసాగరరావు గారు మరి ఎప్పుడు రైతు రాజు కావాలని ఆలోచించే ప్రేమసాగరరావు గారు. కానీ మరి మీరు దీనికి రాజకీయం చేయొద్దు అని దయచేసి మళ్ళొక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పత్రికా విలేకరులకు మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ మార్కెట్ ఏరియాలో గల హనుమాన్ టెంపుల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సోనాల్ శర్మ మాట్లాడుతూ వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. భక్తుల సహాయ సహకారాలతో పూజలు, అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆ చిరంజీవి కృపా కటాక్షాలు భక్తులపై ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామదూతం శ్రీరానమామి. పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమత్ జయంతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఇందులో భాగంగా ఈ రోజున హనుమత్ కలశ స్థాపన మరియు మన్ని సూక్త సంపుట హవనము నిర్వహించబడింది. అందులో భాగంగా ఉదయం పంచామృత అభిషేకము, ఆదిత్య నవగ్రహ స్థాపన, మంటపారాధనతో పాటు భగవంతుని యొక్క నాగవల్లి పత్ర పూజ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మధ్యాహ్న కాలంలో భక్తుల యొక్క విశేషార్థము గోదావరి నివాసులైనటువంటి హేమంత్ అగర్వాల్ గారి యొక్క ఆధ్వర్యంలో సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. మరియు అందరికీ చిరంజీవి ఆ భక్తుని యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి సంకల్పంతో మన్యు సంపుటి హవన కార్యక్రమము నిర్వహించబడింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని పట్టణంలోని స్థానిక ఠాగూర్ స్టేడియం ఆవరణలో విలేకరుల సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మిట్టపల్లి సంతోష్ కుమార్ను ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల కిరణ్ కుమార్, కోశాధికారిగా కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా బద్రి సంతోష్, సహాయ కార్యదర్శిగా గంజి సతీష్లను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ఎరుకల బుచ్చిబాబు, ఎర్రవల్లి శ్రీనివాస్, పిల్లి రవికిరణ్, మారేపల్లి సాయికుమార్, డొలకల సంతోష్ కుమార్లను కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిట్టపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరమని తెలిపారు. అధ్యక్షునిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మొత్తం కార్యవర్గానికి, విలేకరులకు ధన్యవాదాలను తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత కోసం ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియం ఆవరణంలో
రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందున్న పాత కమిటీని మేము ఇదివరకే రద్దు చేశామని ప్రకటించుకున్నాము. ఈ రోజున మళ్ళీ ఎలక్షన్స్తో కొత్త కమిటీని, కొత్త బాడీని ఎన్నుకున్నాము. మళ్ళీ మా యొక్క రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కలిసి మరొకసారి ప్రెసిడెంట్గా మూడోసారి ఏకగ్రీవకంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా బద్రి సంతోష్ని ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా వేలుపుల కిరణ్ని ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా గంజి సతీష్ను, ట్రెజరర్గా పూరపాటి శ్రీనివాసును ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్కు ఇదివరకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు కానీ, వివిధ రాజకీయ నాయకులు కానీ, వర్తక వ్యాపార సంఘాల నాయకులు కానీ ఇదివరకు ఏ విధంగా అయితే వారి సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించారో ఇక ముందు కూడా ఈ యొక్క క్లబ్ను ఇదే విధంగా ముందుకు తీసుకువెళ్తాం. అదేవిధంగా మీ పూర్తి సహకారాలు మళ్ళీ మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రామకృష్ణాపూర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా, ఎటువంటి కబ్జాలకు గురైనా కూడా ఇవి నిజాన్ని నిగ్గు తేల్చే విధంగా మేము వార్తల రూపంలో ప్రజల ముందు ఉంచుతాము. ఏ అధికారులైనా మేము ప్రశ్నించడానికి వెనుకంజ వేయలేము అని చెప్పేసి మేము మా కమిటీ తరఫున పేదలకు, నాయకులకు విజ్ఞప్తి. రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఏ ప్రెస్ క్లబ్తోని విలీనం కాలేదు, కాబోదు కూడా. మేము ఇదివరకు ఎలా ఉన్నామో ఇప్పటికి కూడా మేము స్వతంత్రంగానే రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ తోనే ఉన్నాము. పట్టణ ప్రజలందరూ గమనించగలరు. కొంతమంది ప్రెస్ క్లబ్ పేరిట విహారయాత్రకు వెళ్తున్నామని డబ్బులు వసూలు చేస్తున్నారు. అటువంటి వారితో మా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్కు ఎటువంటి సంబంధం లేదు. పట్టణ ప్రజలు మరొకసారి ఇదంతా గమనించాలని కోరుకుంటున్నాం. మా ప్రెస్ క్లబ్ పేరు చెప్పుకొని ఎవరన్నా ఇటువంటి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం. రామకృష్ణాపూర్ పట్టణంలోని కోదండ రామాలయం ఆవరణలో హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా హనుమాన్ జయంతి ఉత్సవాలను కోదండ రామాలయంలో గత 21 రోజులుగా మాలాధారణలో ఉన్న స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. భక్తుల సహాయ సహకారాలతో 118 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, స్థానిక భరతనాట్య కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, భక్తులపై ఆ భగవంతుని కృప ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా మన గ్రామంలో చేసినటువంటి అరక్షేత్రంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మరి హనుమాన్ జయంతి కార్యక్రమం మరి ఈరోజు కన్నుల మీద చేసుకుంటున్నాము. ఈ యొక్క ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని మరి 21 రోజులు ఇక్కడ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా హనుమాన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని సుందర రాముని, సురామి రాముని, అందాల రాముని, అయోధ్య రాముని, దశరథ రాముని, తారక రాముని ఆ యొక్క పండిగా తెలిసినటువంటి ఆంజనేయ స్వామి జయంతి సందర్భ ఉత్సవాలు అత్యంత వైభవంగా, శోభనమైన, చూడముచ్చటగా, అంగరంగ వైభవంగా, కమనీయంగా, రమణీయంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఈ రామాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా భక్తుల యొక్క సహకారము, గుడి యొక్క సహకారము. కావున ఆ శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఆయన ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ శ్రీరామచంద్రుడిని మా ఆలయ కమిటీ నుంచి, ఆంజనేయ స్వామి నుంచి, భక్తులందరి నుంచి, రామకృష్ణాపూర్ రావణ భక్తుల నుంచి కూడా మేము ఆ యొక్క ఆంజనేయ స్వామిని సదా వేడుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీరును ఖండించిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, కొత్త పార్టీ ఏర్పాటును విరమించి కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన అరవింద్ రెడ్డి. మంచిర్యాల కార్పొరేషన్ 11వ డివిజన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు, కార్పొరేటర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లక్షట్పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
శ్రీరామ్